లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసు విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఆయన పదవి నుంచి తొలగించకపోవడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ట్విట్టర్లో ఒక పోస్టులో రాహుల్ గాంధీ 2024, 2026 నీట్ పేపర్ లీక్ కేసులను నిర్వహించిన తీరును పోల్చారు. దేశం లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ 2024 పేపర్ లీక్ అయిందని, పరీక్ష రద్దు కాలేదని, మంత్రి రాజీనామా చేయలేదని కాంగ్రెస్ నాయకుడు తన పోస్టులో రాశారు. సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నీట్ 2026 పేపర్ లీక్ అయింది. పరీక్ష రద్దు చేశారు. మంత్రి ఇప్పటికీ రాజీనామా చేయలేదు. సిబిఐ మళ్లీ దర్యాప్తు చేస్తోంది. మరో కమిటీని ఏర్పాటు చేయనున్నారని దుయ్యబట్టారు. కమిటీలతో కాలక్షేపం చేస్తారా అని ప్రధానిని ప్రశ్నించారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసు విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఆయన పదవి నుంచి తొలగించకపోవడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. ట్విట్టర్లో ఒక పోస్టులో రాహుల్ గాంధీ 2024, 2026 నీట్ పేపర్ లీక్ కేసులను నిర్వహించిన తీరును పోల్చారు. దేశం లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ 2024 పేపర్ లీక్ అయిందని, పరీక్ష రద్దు కాలేదని, మంత్రి రాజీనామా చేయలేదని కాంగ్రెస్ నాయకుడు తన పోస్టులో రాశారు. సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నీట్ 2026 పేపర్ లీక్ అయింది. పరీక్ష రద్దు చేశారు. మంత్రి ఇప్పటికీ రాజీనామా చేయలేదు. సిబిఐ మళ్లీ దర్యాప్తు చేస్తోంది. మరో కమిటీని ఏర్పాటు చేయనున్నారని దుయ్యబట్టారు. కమిటీలతో కాలక్షేపం చేస్తారా అని ప్రధానిని ప్రశ్నించారు.